పరిస్థితుల్లో మనం అందరం ఎవరైతే యువత ఉన్నామో ఎన్నికల్లో పాల్గొనాలి. గెలుస్తామా గెలవని గాడిపిస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత అనేటువంటి ముందు రావాలి. రానున్న రోజుల్లో యువతనే ముందుకొచ్చి ఏదైతే మన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నామో మనమందరం ఏకమై మన గ్రామ పంచాయతీలో ఉన్న ప్రధాన సమస్య కుక్కలని కూతురైతే లేవు మన దగ్గర. కుక్కల యొక్క పరిష్కారం ఏ విధంగా సాల్వ్ అవుతుందో, ఎక్కడైతే రోడ్లు లేవు, ఎక్కడైతే అపరిశుభ్రత ఉందో దాని గురించి మనమందరం కొట్లాడదాం. మనం అన్ని విధాలుగా పార్టీలా పక్క పెడదాం. మన గ్రామ పంచాయతీకి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అభివృద్ధి కావాలని ముందుకోవాలని అది ఎప్పుడే ఉన్నది. ఎవరైతే సర్పంచ్గా పోటీ చేస్తున్నారో ఏ పార్టీ నుంచి టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, బీజేపీ కానీ ఏదైనా సరే నేను చెప్పేది ఒకటి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నేను వార్డు మెంబర్గా చేశాను. ఈసారి కూడా నాకు ప్రజల అవకాశం ఇస్తే మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉన్నది. అందరూ ఒకటే విన్నపం, ఈ రోజుల్లో మనం మన గ్రామ పంచాయతీకి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే విధానంతో ముందుకెళ్ళాలి. ఆ ద్వారా ప్రజల్లోకి మనం మమేకమైపోతే గెలిచి మన ప్రాంత అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.